ఇక పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ డమ్మీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. బలహీన ప్రధానిగా పేరు తెచ్చుకున్న షెహబాజ్ మొదటి నుంచి సైన్యం చెప్పుచేతల్లోనే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న మహ్మద్ అజీం మాలిక్ తాజాగా పాకిస్తాన్ జాతీయ రక్షణ సలహాదారునిగా నియమితులయ్యారు. ఆయన పాకిస్తాన్ 10వ ఎన్ఎస్ఏ కాగా ఐఎస్ఐ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి పదవి ఇవ్వడం, ఒకేసారి 2 ప్రధాన పదవులకు ఒకే వ్యక్తి నియమించడం ఇదే తొలిసారి. తాజా నియామకంతో ఆర్మీ, ఐఎస్ఐ సంయుక్తంగా దేశంలో అధికారంపై పట్టు సాధించాయని భావిస్తున్నారు. కాగా పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశమేనని నమ్మించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తూ ఉండగా అధికారం మాత్రం సైన్యం చేతిలో ఉంది అన్నది స్పష్టమవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడం, యుద్ధానికి సంబంధించిన కీలక ప్రకటనలు సైతం ఆయన నుంచి వెలువడకపోవడం చూస్తుంటే ముఖ్యమైన నిర్ణయాల్లో ఇప్పటికే ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ లో విపక్ష నేత కూడా జైల్లో ఉండడంతో ఇక అడిగే వారే లేకుండా పోయారు. దీంతో జాతీయ భద్రత, భారత్ చర్యలపై ప్రతిస్పందన ఇప్పుడు జనరల్ ఆసిఫ్ మునీర్, అజీం మాలిక్ల చేతిలోకి వెళ్లిపోయిందని సమాచారం. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అంతంత మాత్రమని, ఇప్పుడు ఆ ముసుగు కూడా తొలగిపోయిందని వారు పేర్కొన్నారు.